హలో అండి, నేను మీ జోయస్ ఉందని. ఈరోజు సండే స్పెషల్స్ చూసేద్దామా. ఈరోజు సండే స్పెషల్స్ వచ్చేసి సాల్మన్ ఫిష్తో ఇగురు చేయబోతున్నామండి. తర్వాత వచ్చేసి ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాము. ఈ రెసిపీస్ ఎలా చేయాలో వీడియోలో చేసేద్దాం రండి. చేపల ఇగురు కోసం మనం ఫిష్కి మ్యారినేట్ చేసి పెడదామండి. సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా మిర్చి పౌడర్ అండి. వీటిని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము. మనము ఇంకా మిక్స్ చేసి మనం పక్కన పెడదామండి. మనం మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. కొద్దిగా ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేద్దామండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఫిష్ కర్రీ కదా, అందుకని ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి టమాటా పేస్ట్ యాడ్ చేసేద్దాం. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల పేస్ట్ యాడ్ చేద్దాం. రుచి కూడా సాల్ట్, వేపాకు వేసుకుందాం. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అనేది యాడ్ చేసేద్దామండి. ఈ విధంగా అరేంజ్ చేసుకునేసి మనం ఒక 2 మినిట్స్ కుక్ చేద్దామండి. ఈ ఫిషెస్ అనేది ఫ్లిప్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పెడదామండి. ఫిషెస్ అనేవి బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు కొద్దిగా మనం చింతపండు రసం అనేది యాడ్ చేద్దామండి. టేస్ట్ బాగుంటున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేద్దామండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దామండి. క్లోజ్ చేసి ఇంకొక 2 మినిట్స్ పెడదామండి. ఎంతో టేస్టీ అయిన చేపల ఎగురు అనేది రెడీ అయిపోయిందండి.